అందరికీ నమస్కారం అండి. మనము కొన్ని ఫోటోలలో కాళికాదేవి శివుడిని తొక్కుతున్నట్లుగా ఉండటం గమనిస్తూ ఉంటాము. అసలు కాళికాదేవి శివుడిని కాలితో ఎందుకు తొక్కింది? అసలు కాళికాదేవికి, పరమేశ్వరుడికి సంబంధం ఏంటి? మొదలైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కాళికాదేవి యొక్క జన్మరహస్యం ఏంటి? కాళికాదేవి పరమేశ్వరుడిని ఎందుకు కాలితో తొక్కింది? మొదలైన విషయాలను గురించి దేవీ భాగవతము కాళికా పురాణంలో చెప్పబడింది. రక్తబీజుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరాన్ని పొంది ఉంటాడు. యుద్ధంలో అతని రక్తం బొట్టు పడిన ప్రతి చోట నుంచి అతని కన్నా 1000 రెట్లు శక్తివంతమైన రక్తబీజులు వందలు వేలల్లో పుట్టాలని వరాన్ని కోరుకుంటాడు. వరగర్భంతో ముల్లోకాలను ముప్పతిప్పలు పెడుతూ ఉంటాడు. ఇతడిని ఓడించటము ఏ దేవతల వల్ల కూడా కాదు. ఇతని రక్తం పొట్టు పడిన క్షణంలోనే వందల వేలల్లో రక్తబీజులు వచ్చి క్షణాల్లో యుద్ధాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటారు. దేవి భాగవతం ప్రకారము జగన్మాత రక్తబీజుడిని అంతం చేయటానికి కాళికాదేవిని తన అంశతో సృష్టిస్తుంది. ఇది కాళికాదేవి యొక్క జన్మరహస్యము. కాళికాదేవి శరీరం మొత్తము నలుపు వర్ణంలో ఉండి మహాభయానకంగా ఉంటుంది. కోరపళ్ళు, ఛాతీ వరకు వేలాడే రుధిరవర్ణపు నాలుకతో, ఒంటిపై వస్త్రాలకు బదులు పొర్రెల దండ మీద అస్థిపంజరం చేతుల కింద వైపుకు కట్టుకొని విరుసెక్కిన నల్లటి పెదాలు, పెద్ద పెద్దని శిరోజాలతో, 8 చేతులు, వాటిలో ఆయుధాలతో అతి క్రూరంగా గర్జన చేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచి యుద్ధంలో దిగుతుంది. ఇది కాళికాదేవి యొక్క జన్మరహస్యము. ఇక ఈమె రాగానే రక్తబీజుడిని చంపగానే మళ్ళీ యథావిధిగా పుట్టడం మొదలు పెడతాడు. అది చూసిన ఆమె తన పొడుగైన నాలుకను జాపి ఒక్కొక్క రక్తబీజుడిని చంపటము, కింద రక్తబొట్టు పడేలోపు నాలుకతో జురుకొని మింగేయటం చేస్తుంది. దానితో ఒక్కసారి కూడా రక్తం నేల మీద పడకుండా రక్తబీజుడు మరలా ఉద్భవించటం ఆగిపోతుంది. చివరగా చంపిన రక్తబీజుని తలను చేత్తో పట్టుకొని రక్తం పీల్చేసి విజయగర్వంతో అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపటం మొదలు పెడుతుంది. కారణము ఆమె తాగింది అమృతం కాదు, రాక్షసుని రక్తము. అది తమోగుణ ప్రధానమైనది. అందుకు ఆ రాక్షస ప్రవృత్తి తనకు కూడా వచ్చి ఇలా దేవతలు మానవులు అనే తేడా లేకుండా అందరినీ చంపటం మొదలు పెడుతుంది. ఎవరూ కూడా ఆమె ఎదురుగా పోవటానికి సాహసించలేకపోతారు. ముల్లోకాలన్నీ గజగజ వణికిపోతూ ఉంటాయి. ఈమె గట్టిగా గర్జిస్తూ క్రూరంగా హుంకరిస్తూ అందరినీ భక్షిస్తూ నడుస్తూ వస్తుంది. దేవతలకు వచ్చిన ఈ కొత్త సమస్య వల్ల అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తారు. కాళికాదేవి జగన్మాత అయిన పార్వతీదేవి యొక్క అవతారం కాబట్టి మహాదేవుడే ఆమెను శాంతింపజేయగలడని అందరూ ఆయనను వేడుకుంటారు. అప్పుడు మహాదేవుడు కాళికాదేవికి ఎదురు వెళ్ళి కింద నేల మీద పడుకుండిపోతాడు. ఈమె అలా నడిచి వెళ్తూ వెళ్తూ మహాదేవుని ఛాతి మీద తన పాదాన్ని మోపుతుంది. అప్పుడు కాళికాదేవి కిందికి చూసి కింద ఉన్నది తన భర్త అని గుర్తించి సిగ్గుతో నాలుక ఖర్చుకొని భయంతో గట్టిగా రోదిస్తూ ఏడుస్తూ వెనక్కు వెళ్ళిపోతుంది. అలా అవ్వటానికి కారణము రాక్షస రక్తం తాగిన ఆమెకు ఆ తామస గుణం పోవాలి. అంటే కేవలము తన భర్త స్పర్శ, అందులోనూ మహాదేవుని పావన స్పర్శ వల్ల మాత్రమే సృహ వస్తుందని మహాదేవునికి తెలుసు. అందువల్లనే ఆయన అలా చేశాడు. భర్త మీద కాలు పడగానే భార్య యొక్క సహజసిద్ధమైన సిగ్గు, చూసుకోకుండా అడుగు వేశాననే బాధ భయము కలిగి ఆమె వెంటనే శాంతి స్వరూపిణి అయ్యింది. ముల్లోకాలను రక్షించింది. కాళికామాత తాంత్రిక విద్యకు ఆదిదేవత. నరబలి కోరుతుంది. ఈమె యొక్క ఆలయము భారతదేశంలో కలకత్తా నగరంలో ఉంది. ఈ ఆలయంలో అమ్మవారిని ఎదురుబడి చూడలేము. చాలా భయంకరంగా ఉంటుందట. దర్శనము చాలా దూరం నుంచి చేయిస్తారు అని చెప్తూ ఉంటారు. ఒక్కసారైనా కాళీమాత దర్శనం చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇదండి కాళికామాత జన్మరహస్యము, పరమేశ్వరుని మీద ఆమె కాలు మోపటానికి కారణము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.